మందారాలు ఎక్కువ మొగ్గలొచ్చి రాలిపోకుండా హెల్తీగా మంచి పెద్ద పెద్ద పూలు పూయాలంటే కేర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. వాటరింగ్ ఎక్కువ చేసినా సరే మొక్క ఎదుగుదల అనేది బావుండదు. మొగ్గలవి సరిగా రావు. పూలు ఎక్కువగా పూయవు. వాటరింగ్ తక్కువైనా సరే మొక్కకు అదే పరిస్థితి అయితే ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో పాటు ఏదైనా పెస్టులు ఉన్నాయేమో చూసుకుంటూ ఉండాలి. మందార మొక్కకి ఎక్కువగా మీలీబగ్స్ వస్తుంటాయి. మొగ్గల మీద కూడా ఫిట్స్ లాంటివి వచ్చి మొగ్గలు రాలిపోతుంటాయి. పూలైతే పూయవు. చూసారు కదా ఇలా వచ్చాయి. ఈ మీలీబగ్స్ కి ఎప్పుడప్పుడు మంచి పెస్టిసైడ్ ని యూజ్ చేసి తీసేసుకుంటూ ఉండాలి. బేకింగ్ సోడాతో మంచి పెస్టిసైడ్ ని అయితే మీకు వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి దాన్ని చూడండి. ఈ మొక్కకి మళ్ళీ ఒక 2 చోట్ల పెస్ట్ అయితే వచ్చింది. నేనైతే దీన్ని కట్ చేసేస్తున్నాను. మొగ్గల మీద కూడా ఇలా రావడం వల్ల మనకి ఈ మొక్కల గ్రోత్ అనేది కనిపించదు. దీన్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. బలం తక్కువైతే మొగ్గలు ఇలాగా ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. దీనికి ఫస్ట్ పెస్ట్ కంట్రోలే కాకుండా దీనికి న్యూట్రియంట్స్ అందుతున్నాయా లేదనేది కూడా చూసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పైన మట్టిని ఇలాగా మరి వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీసేసిన తర్వాత కంపల్సరీగా కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ ఏదో ఒకటి 15 రోజులకు ఒకసారి సాలిడ్ రూపంలో మొక్కకి అందిస్తూ ఉండాలి. పైన సాయిల్ అనేది గట్టిగా అయిపోకుండా రూట్స్ దెబ్బతినకుండా ఇలా చేయడం వల్ల మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే ఈ మొక్కకి ఇస్తున్నాను. ఈ స్లోగా ఈ మొక్క అనేది ఈ బలాన్ని తీసుకొని హెల్తీగా పెరగడానికి మొక్కకి పోషకాలు అందడం వల్ల మొగ్గలు రాలిపోకుండా బాగా మొక్క ఎదగడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మొక్కకి బాగా హెల్ప్ చేసేటువంటి మంచి ఫర్టిలైజర్ అయితే ఒకటి ఉందండి. అది మన వంటింట్లో నుంచి మనం తయారు చేసి ఇచ్చేటువంటి మంచి ఫర్టిలైజరు అదేనండి. కాఫీ పొడితో తయారు చేసేటువంటి హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజరు. దీనివల్ల మొక్క కావాల్సిన పోషకాలు చాలా వరకు అందుతాయి. ముఖ్యంగా ఇది నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజరు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసి మొక్కకి ఇవ్వాలో ఇప్పుడైతే మనం చూద్దాం. దీన్ని ఇప్పుడు మనం మందార మొక్కలు ఎక్కువగా పూలు పూయడానికి దీన్ని అయితే యూజ్ చేస్తాము. కాఫీ పొడి మనం డికాషన్ పెట్టుకుంటాం కదా, ఆ మిగిలిన దాన్ని ఒక రోజు అందులో నీళ్లు పోసి ఉంచేసి దాన్ని తర్వాత పక్క రోజు డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇవ్వచ్చు. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇదే కాకుండా ఇన్స్టెంట్ గా కాఫీ పొడి యూజ్ చేసే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసి మొక్కలకు మంచి ఫర్టిలైజర్ ని తయారు చేసి ఇవ్వచ్చు. దీనివల్ల మొక్కలకు కావాల్సిన చాలా న్యూట్రియంట్స్ అయితే అందుతాయి. నేనైతే దీని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ని యూజ్ చేసి మంచి లిక్విడ్ ని అయితే తయారు చేసి ఉంచాను. మీకు చూపిస్తాను అది ఎలా చేశాను అనేది. ఇది నేను తయారు చేసినటువంటి లిక్విడ్. ఇది ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచాను. అది ఎలా చేశానంటే ఇటువంటి ఇన్స్టెంట్ కాఫీ పొడిని తీసుకొని ఒక 3 స్పూన్స్ ఒక హాఫ్ లీటర్ వాటర్ లో వేసి దాంట్లో చిన్న బెల్లం ముక్కని వేశాను. బెల్లం ముక్క వేయడం వల్ల ఫెర్మెంటేషన్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఈ మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది త్వరగా తయారవుతుంది. రాత్రంతా కూడా దీన్ని నానబెట్టి ఉంచాను. అయితే దీన్ని ఎక్కువ పౌడర్ యూజ్ చేసాం కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా యూజ్ చేయకుండా డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో చూద్దాము. ఒకవేళ కనుక ఒక మొక్కకే కనుక దీన్ని యూజ్ చేయదలుచుకుంటే ఈ చిన్నది 2 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ ని 1 లీటర్ వాటర్ లో దీన్ని బాగా డైల్యూట్ చేసి కాసేపు 1 గంట పాటు పక్కన పెట్టిన తర్వాత దాన్ని మొక్కలకి యూజ్ చేయవచ్చు. ఈ ఇన్స్టెంట్ కాఫీ పొడితో తయారు చేసినటువంటి ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ముఖ్యంగా పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ అన్నమాట ఇది. నైట్రోజన్ అనేది పూల మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బుషిగా పెరిగి ఎక్కువ మొగ్గలు రావడానికి మంచి న్యూట్రియంట్స్ తీసుకోవడానికి నైట్రోజన్ కాకుండా ఇందులో ఫాస్ఫరస్, పొటాషియము, కాల్షియము, జింక్ లాంటి పోషకాలు అయితే దొరుకుతాయి. అందువల్ల దీన్ని 15 రోజులకు ఒకసారి పూల మొక్కలకి ఇవ్వడం వల్ల సాయిల్ కూడా కొంత అసిడిక్ గా మారి మొక్కలు హెల్దీగా పెరగడానికి, ఎక్కువ పూలు ఇవ్వడానికి, మొగ్గలు రాలిపోకుండా హెల్దీగా మొక్క పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఏ రేషియోలో దీన్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలో చూపిస్తాను. నేనైతే మీకు చెప్పాను కదా, హాఫ్ లీటర్ వాటర్ లో ఒక 3 స్పూన్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే వేసాను. దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో బెల్లం ముక్క కూడా వేసాం కదా, చక్కగా తయారైంది. ఇది ఒక 2 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము.
ఇప్పుడు మందార మొక్కలకి ఇద్దాము. ఈ ఫర్టిలైజర్ తో పాటు మొక్కలకి కాల్షియం అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది కదా. కాల్షియం రిచ్ ఫర్టిలైజర్స్ ని కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. బోన్ మీల్ ఇవ్వచ్చు. ఇంకా బూడిద లాంటివి కూడా యూజ్ చేయడం వల్ల పెస్ట్ కంట్రోల్ ఉంటుంది. ఇంకా కాల్షియం కూడా అందుతుంది. అయితే సరిపడినంత మోతాదులో తక్కువగానే యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఈ మందార మొక్కకి నేనైతే కంపోస్ట్ ఇచ్చాను. దాంతో పాటు ఈ కాఫీ పొడి ఫర్టిలైజర్ ని కూడా ఇస్తున్నాను. గులాబీ మొక్కలకు కూడా ఈ కాఫీ పొడితో తయారు చేసిన ఫర్టిలైజర్ అనేది 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. ఆ కాఫీ పొడి మొక్కలకు ఎంత బాగా యూజ్ అవుతుందో, మంచి పూలు ఎక్కువగా రావడానికి, పెద్ద సైజులో రావడానికి, మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.